పచ్చ బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే లిప్పుకున్న లాక్స్ బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండో ఈ వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. మాంగళ్య ధారణ అంటే మూడు ముళ్ళ బంధం, రక్షణ, నమ్మకం, మనస్సాక్షి. ఈ మూడు ఆ మూడు ముళ్ళ ప్రతిరూపాలే. సో ఈ మూడు ముళ్ళ బంధంతో ఒకటవుదాం అనుకున్న జంట 1000 కళ్ళతో ఎదురు చూసే ఏకైక వేడుక పెళ్లి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే ఆల్రెడీ పైన డిసైడ్ చేసేస్తారు అంటారు. అందుకే దివిలో ఆల్రెడీ డిసైడ్ అయిన ఈ జంట పెళ్లి భూమిలో ఎంత వైభవంగా జరగబోతోందా అని ఆ జంట ఎదురు చూస్తున్నారు. జరగబోయే ముందు రారండో వేడుక చేద్దాం కార్యక్రమానికి వచ్చారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాజేష్ అండ్ భాను. నువ్వంటే నా నవ్వు, నేనంటే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని. అవునంటూ మాటివ్వు, నిజమంటూ నేను లేరాని దూరాలి నువ్వు పోనని. ఎటు ఉన్నా నీ నడక, వస్తాగా నీ వనక, దగ్గరగా రాని నువ్వు దూరమే. నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వు అడుగు, నిలుచున్నా నీ వైపే చేరి నీ అడుగేమో పడినేల గుడి. ఫస్ట్లీ వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం. వెరీ బ్యూటిఫుల్, సూపర్ గా డాన్స్ చేశారు. ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఒకళ్ళొకళ్ళకి? 9 months. 9 months నుంచి పరిచయం. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి కొంచెం బాగానే తెలిసి ఉంటుందిగా. ఏదో అలా అలా ఏదో అలా అలా అలా. Yeah. ఆయనకి బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరమ్మా? ఫిదా హీరోయిన్. సాయి పల్లవి అంటే ఇష్టం. ఆవిడకి బాగా ఇష్టమైన హీరో అంటే మరి అంటే మరి వెరీ గుడ్, వాట్ ఎ కాంబినేషన్, సూపర్. సో మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వచ్చారు ఇక్కడికి. సో వాళ్ళని కూడా ఇక్కడికి పిలుద్దాం, అందరం కలిసి కబుర్లు చెప్పుకుందాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. సో మగ పెళ్లి వారందరూ ఇటు సైడు, ఆడపెళ్లి వారందరూ ఇటు సైడు. వండర్ఫుల్. చక్కగా మొత్తం మన ఆర్మీ మొత్తం తరలి వచ్చింది. ఇటు సైడ్ మీ గ్యాంగ్ ఉన్నారు, ఇటు సైడ్ మీ గ్యాంగ్ ఉన్నారు. సో ఈ రోజు 2 గ్యాంగుల మధ్యలో పోటీ ఉంటుంది. ఇటు మగ పెళ్లి వారు, ఇటు ఆడపెళ్లి వారు. ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తాయి, ఎవరు గెలుస్తారని తెలియాలి మనం. ఓకే, బట్ అన్నిటికంటే ముందు ఒకళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇంకోళ్ళకి కూడా తెలుసా? అంటే మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిచయం ఉన్నారా? కొంచెం కొంచెంగా. కొంచెం కొంచెం. మీకు కూడా ఇటు ఉన్న వాళ్ళందరూ పరిచయం ఉన్నారా? కొంచెం కొంచెంగా. ఓకే, జాగ్రత్తగా 2 కళ్ళతో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వాళ్ళందరినీ. మీరు కూడా 2 కళ్ళతో అందరిని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన టెస్ట్ పెట్టబోతున్నాం. వీళ్ళింట్లో వాళ్ళ పిక్చర్లు కొన్ని నా దగ్గర ఉన్నాయి, వీళ్ళింట్లో వాళ్ళ పిక్చర్లు కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఓకే. కానీ వాటికి కళ్ళు పోర్షన్ కట్ చేశారు. మీకు కళ్ళు ఇస్తారు, ఆ కళ్ళుని కరెక్ట్ ఫేస్ లో మ్యాచ్ చేయాలి. రెడీయా? ఇంకా ఒకసారి చూసేసుకోండి, ఇంకా దాంతో చూడడానికి ఉండదు. రెడీ, లెట్స్ గో. ఓకే, మీరేం టెన్షన్ పడకండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ బోర్డు మీద 8 పిక్చర్లు ఉంటాయి, అక్కడ కళ్ళేమో 12 ఉంటాయి. సో ఈ 12లోంచి ఏ కరెక్ట్ 8 కళ్ళలో తెచ్చి ఆ పిక్చర్ కి మీరు పెట్టాలి. వెనకాల స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ తీసేసి ఆ ఫేస్ కి పెట్టాలి. నేను తీసుకొచ్చిస్తా, స్టిక్కర్ మీరు తీసేయండి. అమ్మా, నేను తీసుకొచ్చిస్తా ఉంటే మీరు స్టిక్కర్ తీసేయండి. పని చేయండి, ఇక్కడ నుంచి వేలు పెట్టి చూపిస్తూ ఉన్నా మాది అటు అది ఇటు అని నేను పెట్టేస్తాను. సో అలాంటి పప్పులు ఇక్కడ ఉడకో, ఆల్రెడీ మేము సాంబార్ తినేసి వచ్చాం. రెడీ, 3, 2, 1, గో.
చేయండి తొందరగా. గురుగారు లాస్ట్ వన్, లాస్ట్ వన్, లాస్ట్. సో కొన్ని అద్భుతమైన కళాఖండాలు చేశారు వీళ్ళు. అసలు మనవాళ్ళే గుర్తుపట్టలేకుండా అయిపోయారు. వాళ్ళైతే నేనే కళ్ళు నీవా అని వెనక్కి తిరిగి లెక్కెట్టుకుంటున్నారు వాళ్ళు. సో ముందు ఈ బోటుతో వస్తాను. ఈ బోట్లో ఉన్న వాళ్ళందరూ ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్. గురుగారు, ఈయనకు ఆల్రెడీ ఐబ్రోస్ ఇక్కడ ఉన్నాయి, ఈయనకు మళ్ళీ ఐబ్రోస్ ఇచ్చారు. ఆయనకేమో బొట్టు పెట్టారు, ఆయన బొట్టు పెట్టుకోరు కదా. సో మొదటిది తప్పు. మేడం గారు కరెక్టేనా? నో, ఈ కళ్ళు మీవి కాదు. కాదు. అయ్యయ్యో, ఈయన ఎవరు ఇంత కోపంగా ఉన్నారు? గురుగారు ఎంత కోపంగా ఉన్నారు? ఈ ఓకేనా సార్? కాదా? ఇవ్వు కూడా మీ కళ్ళు కాదా? ఇవి కాదు, ఈ కళ్ళు కూడా కాదు. ఇక్కడ కింద రెడీయా? ఓకేనా? ఓకే, ఇది కరెక్టేగా? అది కరెక్టే, ఇది కూడా కరెక్టే కదా? డన్. ఇక్కడ కరెక్టేనా? ఓకే. సో పై వరుసలో ఉన్న 4 తప్పు పెట్టారు, కింద వరుసలో ఉన్న 4 కరెక్ట్ పెట్టారు. సో పై 4 మార్చాలి మీరు. సో 4 కరెక్ట్ అయ్యాయి. ఈయనెవరు? వేరే వైపు చూస్తున్నారు. అల్లుడు. కాదుగా, రాంగ్. బామ్మేంది కళ్ళు మొత్తం బయట పెట్టింది. బామ్మ కరెక్టేగా? ఓకే, 1. ఈయన బావగారు. కరెక్టేనా? 2. ఇక్కడ అత్తమ్మ. కరెక్టా అత్తమ్మ? కరెక్టే. అత్తమ్మ కరెక్టే. 1 2 3 కరెక్ట్. తాతోయ్ కరెక్ట్ వచ్చింది. 4 కరెక్టే. 1 2 3 4 5 కరెక్టే. కరెక్టా? అంతే అనిపిస్తుంది అమ్మా, కరెక్టే అనిపిస్తుంది నాకు. బట్ ఇటు రాంగ్ ఆన్సర్. కంగ్రాచులేషన్, మీరు గెలిచారు. థ్యాంక్ యూ. ఈవిడ గెలిచారంటే మీరు కూడా గెలిచినట్టే. సో మీ ఇద్దరు గెలిచారంటే గిఫ్ట్ ఇవ్వాలి. మీకు గిఫ్ట్ ఇవ్వాలంటే నేను మీకోసమే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ డైమండ్ నెక్లెస్ ఈసారి పక్కగా తీసుకొస్తున్నాను. మా వాళ్ళు ఆల్రెడీ లారీ వేసుకెళ్లారు, తీసుకొస్తున్నారు. సంవత్సరం పట్టుద్దా? ఇచ్చా ఏంటి? 2035 ఫిబ్రవరి 31 ఫిక్స్. సో ఆ రోజు కల్లా రిసీవ్ వచ్చేస్తా. అంటే కట్టాలి కదా, కన్స్ట్రక్షన్ చేయాలి కదా. సో వీళ్ళ చేతుల మీద ఇద్దామా అని నాకు చిన్న క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. కాబట్టి ఎవరు గట్టిగా అరిచి మేము ఇస్తాం అంటే వాళ్ళ చేతుల మీదుగా అందించేస్తారు. ఓకే, ఇప్పుడు ఇచ్చే సౌండ్ వింటారు. ఇద్దరికి ఒక గేమ్ పెడదాం, ఈ ఫ్యామిలీ వర్సెస్ ఈ ఫ్యామిలీ. ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా మీ ఇద్దరికి ఒక పెద్ద గిఫ్ట్. రెడీయా? రెడీ. ఇప్పుడు మీ టీంలోంచి మొట్టమొదటి విడత పోలింగ్ లో కంటెస్టెంట్ల కింద 4 వీర నారీమణులు కావాలి. ఇటు సైడ్ నుంచి 4 వీర నారీమణులు. తాడు పట్టుకోండి. తాడు వదలకండి, అలానే గట్టిగా పట్టును ఉండిపోకండి, కింద పడిపోతాను. జాగ్రత్త అమ్మా. 3 2 1 గో. ఒక ఛాన్స్ అయిపోయింది. Three, 2, 1, go! తాడు వదిలేచ్చు కదమ్మా. అయిపోయింది పెద్ద అమ్మా. పొజిషన్స్. లేడీస్, ఇది మీకు ఒక సువర్ణ అవకాశం.
ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్ లో ఉన్నారు. లాస్ట్ ఛాన్స్. 3, 2, 1 గో. పెద్దమ్మా వదిలే, ఆపే. Congratulations, well played. ఇట్స్ ఏ టీమ్ కి 2 పాయింట్స్, ఇట్స్ ఏ టీమ్ కి 1 పాయింట్ తో లేడీస్ రౌండ్ లో ఆడపల్లి వారు కాబట్టి లేడీస్ రౌండ్ లో గెలిచారు. ఇట్స్ ఏ నుంచి ఇప్పుడు 4 మగ జెంట్స్, ఇట్స్ ఏ 4 మగ జెంట్స్ కావాలి. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా. ట్విస్ట్ ఏంటంటే మీరు నలుగురు అడు తిరుగుంటారు. త్రీ, 2, 1 గో. ఇట్ సైడ్ ఒక పాయింట్ వచ్చింది. వామ్మో, హైలైట్ ఏంటి తెలుసా? ఆ లాస్ట్ ఆయన లాగట్లే, తాడులో పట్టుకుని వీళ్ళ ముగ్గురు లాగుతుంటే ఓకేనా అని అడుగుతున్నారు ఆయన. త్రీ, 2, 1 గో. లాగండి, ఆపేశారా? ఆపేశారు. పాడి లైన్ తొక్కారా? బాహుబలి, బాహుబలి, బాహుబలి. బాహుబలి గారు ఆయన అయితే అసలు ఆల్మోస్ట్ సినిమాలో ఉన్నారు. 2 పాయింట్లు ఇటే రావడంతో 3వ ఛాన్స్ ఇంకా మీరు ఆడక్కర్లేదు. కంగ్రాచులేషన్స్, మీరు గెలిచారు. జూనియర్స్, వన్ 2 3 4 5 ఇటు 1 2 3 4 5 నేను మీ టీం. రెడీ? 3, 2, 1 గో. ఇద్దరు మొగాళ్ళు కమ్మని చేసా ఊకో ఇక. ఈ సైడ్ పాయింట్ వచ్చింది మనకి. రెండోసారి 3, 2, 1 గో. లాగమ్మా. ఏయ్ ఏయ్. ఓకే. సో ఇప్పుడు ఇట్ సైడ్ పాయింట్ వచ్చింది అండ్ ఇట్ సైడ్ పాయింట్ వచ్చింది. వెరీ వెల్ ప్లేడ్, సూపర్.
ఈ ఆడిన ఆటల్లో అందరికంటే న్యాయంగా రూల్స్ ప్రకారం ఓన్లీ ఇగో మా ఏజ్ గ్రూప్ వాళ్ళే సరిగ్గా ఆడారు. మాకంటే చిన్నోళ్ళు ఎవ్వరు సరిగ్గా ఆడలే ఇందాక ఆడిన వాళ్ళు. కాబట్టి 2 టీముల తరఫు నుంచి ఉన్న జూనియర్స్ అందరూ కలిసి ఈ కపుల్ కి గిఫ్ట్ అందజేస్తారు. ఏ రంగు రంగు సకిలెక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు లోటు కంది రోడ్డు, ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిగ్గు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళా నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. నువ్వే నాకు సరైనడు. సాధారణంగా ఇన్ని రోజులు పరిచయం ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఉంది, వాట్సాప్ ఉంది, ఫోన్లు ఉన్నాయి. కానీ ఈ జనరేషన్ లో కూడా 2017లో కూడా సరదాగా ఎవరైనా ఒక మంచి లెటర్ రాస్తే చాలా బాగుంటుంది కదా, చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈయనకి డౌట్ వచ్చినట్టుంది ఎవరు రాశారని. మేడం గారు మీకోసం ఒక అద్భుతమైన లవ్ లెటర్ రాశారు. తెలుసా మీకు ఆ విషయం? మీ చేతులకు అందజేద్దాం అనుకుంటున్నారు అండ్ మీరు చదివితే ఆవిడ విందాం అనుకుంటున్నారు. ఓకేనా మ్యామ్ ప్లీజ్? నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, నిప్పున నీలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్ను మార్చాలి చిన్ని. తెలుగు రాదని మాత్రం అనకండి సార్, ఫుల్ పేజ్ ఉంది అందులో. ఇదే నా మొదటి ప్రేమ లేఖ. రాజకుమారి కోసం యువరాజు రెక్కల గుర్రం మీద ఎక్కి వస్తాడని కథలో చదువుకుంటే ఏమో అనుకున్నా. అలా జరిగితే బాగుంటుంది కదా అనే అభిప్రాయం నాకు ఆ కథ చదివినప్పటి నుంచి ఉంది. అప్పుడే నువ్వు వచ్చావు. అంతవరకు ఊహల్లో ఉన్న కథకి అర్థం ఏంటో తెలిసింది. నువ్వు నా కోసమే వచ్చావని ఆలోచించే లోపే నేను నీ కోసమే వచ్చా. ఇక్కడ ఇంటర్వెల్. అనే నీ నోటి మనసు నుంచి నాకు వినిపించింది. నీ కోసం రెక్కల గుర్రంపై తిప్పలేకపోవచ్చు కానీ నిన్ను ఆనందంగా. కొంచెం నవ్వుతూ చదవరాదండి. మేడ కంటే గొప్పదైన 4 గదుల నా ప్రపంచంలో నువ్వు ఎప్పుడు యువరానివే అన్న నీ మాటలో 7 జన్మలకి సరిపడినంత ప్రేమ దాగుందని అర్థం చేసుకున్నా. తల వంచి 3 ముళ్ళు కట్టించుకోవడానికి రెడీ అయిపోయాను. మీరు కూడా ఆవిడ కోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చారని తెలిసింది. ఏంటిది నిజమా? ఎస్ ఆఫ్ కోర్స్. వాట్ ఆర్ యు థింకింగ్? మేము తక్కువ తిన్నావా? గురుగారు గిఫ్ట్ తీసుకురని చెప్తాను. ఆహా నేను ఎట్లా ఆవిడ ఇచ్చా? ఎలా ఇచ్చి- అది నేను ఎట్లిచ్చా? ఆవిడ ఎలా ఇచ్చారు అలా. ఓ ఎప్పటి నుంచో మట్టిగాలు కొనియట్లేదని మట్టిగాలు కొనుక్కొచ్చారా? రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్. తేవడంగా రేపియాలి. అయిపోయాయి అంటుంది ఆవిడ. గాజు బాక పిల్ల మేము గాజులో వాళ్ళం కాదా. ఈ శుభ సందర్భంలో జస్ట్ వెయిట్, ఎస్ మీకు కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇప్పటివరకు ఎవరు సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జాక్ట్లీ మీరు ఈ పిక్చర్ ఏదైతే క్యాప్చర్ చేసి ఇచ్చారో ఈ ఫ్రేమ్, First, ఇది ఈ షో yeah. ఫస్ట్ లుక్. ఇది రానుండే వేడుక చేద్దాంలోని ఫస్ట్ పిక్చర్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్పెషల్ మీకోసం.
వదినా నీ చెల్లెంతో గొప్పంట, ఓ వదినా నీ చెల్లెంతో గొప్పంట, అయ్యో రామ పిట్టలదే రాజ్యమంట, అయ్యో రామ పిట్టలదే రాజ్యమంట, కాపాడాలి నన్నా పైవాడే, కాపాడాలి నన్నా పైవాడే, అయ్యో రామ పిట్టలదే రాజ్యమంట, అయ్యో రామ పిట్టలదే రాజ్యమంట. అయితే ఇప్పుడు ఏంటంటారా? ये दिल दा मामला विंत गोलगा दारी तप्पिनది అవునా క్షణమైనా అర్థం చూసుకోరా ఎప్పుడైనా చింగారి లాంటి అందాలు మావి అరే హంసే బచ్కి తూ రహనా మిర్చి లాంటి నీ మాటకే జాగే రతియా ఇంకా సాగని ఆటలే ఆజా మాహియా సద్దే నామ్ చేద్దాం మందిలే ధమాల్ దిల్ మే ప్యార్ కా ये ढोल बाजे చూసుకో కమాల్ సద్దే నామ్ చేద్దాం మందిలే ధమాల్ దిల్ మే ప్యార్ కా ये ढोल बाजे చూసుకో కమాల్ అదిరింది నిన్నే తిరిగింది నువ్వు జరిగింది పడుకుండల్లో వెల్కమ్ వెల్కమ్ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా రావడం వాళ్ళకి ఇంకా డబల్ ఎనర్జీ, వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి రావడమే కాకుండా ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎలా ఉంది ఇలా అంటే ఇది మేము వీళ్ళకి ఒక సంగీత్ లాంటిది తయారు చేసాం అనమాట. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. రెండు కుటుంబాలని కలుపుతో వీళ్ళిద్దరిని కలుపుతో ఒక గెట్ టుగెదర్ లాగా. అయితే త్వరగా నన్ను అండ్ నా కబోయ్ కూడా కలవండి అని కోరుకుంటాను ప్లీజ్. బయట వాళ్ళని తీసుకుని వచ్చి ఇట్లా షో చేస్తుంటాను. నాది కూడా నన్ను కూడా ఇట్లా తీసుకుని వచ్చి కానీ ఏదేదైనా మీరంతా చాలా లక్కీ అండి. నేను కోరుకుంటాను కనీసం మీ స్టేజ్ నేను వచ్చే వరకు ఈ షో ఇలాగే జరగాలని. ప్లీజ్ ప్రదీప్ గారు. అంటే కూర్చోవాలి మీరు. కాదు ఇంతకీ సెలక్షన్ అయిపోయిందా ఇంకా వేకెన్సీ ఏమైనా? సర్చింగ్ హలో నీకు అయిపోయింది ఛాన్స్ ఆగు. అండర్ ప్రాసెస్ ఆల్రెడీ అండర్ ప్రాసెస్ అంటే ఎవరే బట్ వెరీ బ్యూటిఫుల్. వెల్కమ్. థ్యాంక్ యూ. హే సున్నుండా. ఎస్ ఇప్పుడు అబ్బాయి అండి. మామూలుగా అయితే సునందా, అబ్బాయి గెటప్ లో ఉన్నది సున్నుండా. మన సెలబ్రిటీ విగ్గు జాగ్రత్త, విగ్గు జాగ్రత్త. ఎలా మీరు విగ్గు పెట్టినప్పటి నుంచి ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు దొరకట్లేదంట విగ్గులు. కాదు ఇప్పుడు అమ్మాయి డ్రెస్సింగ్ వేసుకొని చక్క జడ వేసుకోవడం చాలా ఈజీ. కానీ ఇప్పుడు తెలుస్తుంది అబ్బాయి తెలియాలి. స్టైల్ చేసుకుని ఇలా 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 అంటారు కదా. ఏమో చిరాకు ఎలా అంటారు ఇది. ఈ మధ్యలో ఏమో బిక్కి లాగేసింది. పాప అమ్మాయిలు మేకప్ వేసుకోవాలి, రెడీ అవ్వాలి, హెయిర్ స్టైల్ చేయాలి, జ్యువెలరీ, కాస్ట్యూమ్, ఇన్ని కష్టం ఉంటుంది, టైం పడుతుంది. అబ్బాయి అంటే ఈజీ అనుకుంటారు. కాదు
యాక్చువల్లీ ఇందాక మీ మేకప్ మ్యాన్ చెప్పారు, అయ్యో ఎంత టచ్ అప్ చేసినా ఒప్పుకోవట్లేదు ప్రదీప్ గారు, ఆయన కొంచెం ప్యాచెస్ వచ్చేస్తున్నాయి. నాది మామూలు గోడకేసే పెయింట్ బ్రష్ ఉంటుందా? నాకు అది వాడుతుంటారు, ఇలా డబ్బాల ముంచుడు, ఇలా నన్ను నుంచోబెట్టి గోడకి ఇలా కొడతారు, ఆ తర్వాత కళ్ళు మూతి తుడుస్తారు అంతే. ముచ్చుకుండే చాలా కష్టంగా ఉంది, నీకేం తెలుసు? ఆవిడ గోకుంటాడు బిగ్ ఎక్కడదో ఏంటో. సో మీరు మగ పెళ్లి వారి తరఫు, మీరు ఆడపెళ్లి వారి తరఫు. ఈ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది. స్క్రీన్ మీద మీకు ఒక వస్తువు కానీ ప్లేస్ కానీ ఏదో ఒకటి ఒక బొమ్మ చూపించడం జరుగుతుంది. మీరు పాడే పాటలో ఆ వస్తువు సంబంధించిన వర్డ్ అందులో ఉండాలి. కన్నడ ఓకే కదా? కన్నడ ఓకే. కన్నడ వచ్చు, నాకు కూడా వచ్చు. ఏ సూపర్. మరి ಬರ್ತಾ ಇದೆ, ಗೇಟ್ ಓಪನ್ ಮಾಡಿಡಿ, ಬರ್ತಾ ಇದೆ. ಬರ್ತಾ ಇದೆ ಬಿಸ್ಮಿಲ್ಲಾ ಬಾದೆಳೆ. జాగ్రత్త అమ్మా, ఇంకో 100 గ్రాములు తగ్గిపోతావు ఆవిడ వల్ల. తెలుసా? మీరు అలా కొట్టేవరకు అమ్మాయి రేపు అంతా ఇలా ఉండాలి. అసలు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చేసావు బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు. ఫస్ట్ సెకండ్ రజనీ గారు గట్టిగా చెప్పండి. బాను అండి. బాను. బాను గారు హైబ్రిడ్ పిల్ల. బాను గారు తను మీ పక్కన కూర్చునేది అమ్మాయి అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. రోజు తన టార్చర్ నాకు తెలుసు, కానీ కొంచెం జాగ్రత్తగా పక్కన కూర్చోండి. సొన్నుండా అది చెప్పారమ్మా, ఆవిడ ఫస్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ అలా ఉంది. ఓకే, సో రెడీయా? విజిల్స్ రెడీ. ఫస్ట్ పిక్చర్. ఇటు వచ్చింది విజిల్ ఫస్ట్. గాజువాక పిల్ల మింగాజులో లంగాదా, గాజువాక పిల్ల మింగాజులో లంగాదా, గాజువాక పిల్ల మింగాజులో లంగాదా. ఓకే, 1 పాయింట్. వెల్ ప్లే. ఇప్పుడు ఏంటో తెలుసా, ఇటు సైడ్ వాళ్ళు పాట పాడారు కాబట్టి ఇటు సైడ్ టీమ్ కి టాస్క్. ఆ పాటకి ఇప్పుడు వీళ్ళిద్దరూ డాన్స్ చేయబోతున్నారు. అబ్బా ఏ ఉందరా, అది వేసుకోరా. 1 2 ఇదిగో పాట. గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోడమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులోడమే పిల్ల మేము. థ్యాంక్ యూ. ఎప్పుడో పెళ్లికి ముందు డాన్స్ చేసిండ్రు బాబా, మళ్ళీ ఇప్పుడు డాన్స్ చేసింది. వెరీ గుడ్. సో ఇట్ సైడ్ 1 పాయింట్ వచ్చింది. ఈసారి మీరు పాడితే అపోజిషన్ టీమ్ కి టాస్క్. నెక్స్ట్ పిక్చర్. ఎస్, ఇట్ సైడ్. సైలెన్స్. ఎవరు హింట్ ఇవ్వకండి. 5 4 3 లెక్కటండి. 2 మైకి ఆయన పాడుతున్నాడు. పాడుకోమాన్. ఎల్లారికి వస్తావా, తప్పు. ఓ వాట్ ఏ వాయిస్. ఒకవేళ వీళ్ళు పాడగలిగితే పాయింట్ అటు వెళ్ళిపోద్ది, వాళ్ళు పాడలేకపోతే మీకు వస్తుంది. పాడండి. అమ్మా నువ్వు బెదిరించగా పాడండి. ఎవ్వరికి రైలెక్కి వస్తావో, కారెక్కి వస్తావో, కార్ ఏదో ఒకటి ఎక్కి వస్తావు, బస్ ఎక్కి వస్తా, రైలు ఎక్కి వస్తా, సైకిల్ ఎక్కి వస్తాను, ఏదైనా ఎక్కొస్తాగా నా ఎదలో నా చోటిస్తాను. ఈవిడ గెటప్పే మేలు అనుకున్నాను, వాయిస్ అలాగే వస్తుంది.
మొత్తం క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతున్నాను నేను. ఎస్ ఇప్పుడు సున్నుండా అటు హరికృష్ణ గారి లాగా డాన్స్ చేసి ఈ పాటలు యాక్ట్ చేస్తారు. అదేంటి పాట మేము పాడాం కదా టాస్క్ మాకేంటి? ఏ అమ్మాయి చాలా జోరు ఉందండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీ ఎక్కొస్తావు. ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా. ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా. రాముడై వస్తాను, భీముడై వస్తాను, కాముడై వస్తాను, కృష్ణుడై వస్తాను. రాముడై వస్తాను, భీముడై వస్తాను, కాముడై వస్తాను, కృష్ణుడై వస్తాను. ఏ వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా. ఏ వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా. సూపర్, థ్యాంక్ యూ. మొత్తం సూపర్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చారు మీరు. వెల్ డన్, థ్యాంక్ యూ. చూసారు అసలు ట్విస్ట్ ఏంటంటే పాట వాళ్ళే పాడి టాస్క్ కూడా వాళ్ళే చేశారు. మేము ఆల్ రౌండర్స్, ఏదైనా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే దట్స్ వై మీకు మళ్ళీ 1 పాయింట్, వాళ్ళు 2 పాయింట్స్. స్టార్టింగ్ కదండి, అందుకే మీరు గెలవాలని మేము పేజీలు పేజీలు డైలాగ్ చెప్తున్నారు కానీ పాయింట్ రావట్లే మనకి. ఏంటండి మీరు ఇంత సైలెంట్ గా ఉన్నారు? అక్కడి నుంచి విజిల్ అంట, క్లాప్స్ అంట, అరుపులు వస్తుంటే మీరు సైలెంట్ గా అమ్మాయి ఇక్కడ క్లాప్స్ కొట్టుకొని కూర్చున్నారు. మీ అబ్బాయి సైలెంట్ అమ్మ, పనికిరారు మా దగ్గర. ఆడాళ్లతో డ్రామా అరుచొయ్యొద్దు రామావా. విన్నారా? మీకు కూతురు కొడుకు అమ్మా 2 వాళ్ళకి 2 టికెట్లు కావాలి. నేను వెళ్ళిపోతా, సినిమా చూసొస్తా. ఓకే, ఇట్స్ 2 పాయింట్స్ వచ్చాయి. గెట్ రెడీ, ఈసారి విజిల్. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఇక్కడ ఫస్ట్ మేము విజిల్. You don't know any song on చందమామ? Sing. మా ఇంతగా రావో ఈ చందమామ, మా ఇంతగా వినుమా రావో ఈ చందమామ. గాథ వినుమా రావో ఈ చందమామ. సామంతము గల్ల చతికి సూపర్, చాలా బ్యూటిఫుల్ గా పాడారు అప్పటి పాట. ఇప్పుడు అప్పటి స్టైల్లోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు 1950 పెళ్లి కూతురు గారు ఇక్కడ రండి, పెళ్లి కొడుకు గారు ఇక్కడ రండి. 1950లో అప్పట్లో స్టెప్స్ ఎలా ఉండేవి, అప్పట్లో హీరో హీరోయిన్ ఎలా యాక్ట్ చేసేవాళ్ళు అలాగే. ఓకే, రావోయి చందమామ, మా వింత గాథ వినుమా రావోయి చందమామ. మా వింత గాథ వినుమా రావోయి చందమామ. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. సూపర్, థ్యాంక్ యూ, వండర్ఫుల్, సూపర్. నాకేం తెలియదు, నేను మామూలు స్టెప్ ఇలా అన్నాను. ఆవిడ ఏం చేసింది సార్, నువ్వేనా చెప్పింది ఆ స్టెప్? థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ. 50లో ఇలా కూడా ఎత్తుకున్నారా? అంటే ఎత్తుకుందాం అనుకున్నారు ఆల్రెడీ, అంటే పడవలో ఉన్నారని వదిలేశారు రాజేశ్వర గారు. ఇట్స్ 1 పాయింట్ వచ్చింది, కంగ్రాచులేషన్స్. ఎంజాయ్. ఓకే, 2-1 స్కోర్ లో ఉన్నాం. నెక్స్ట్ పిక్చర్.
వాళ్ళు పాడరాదు. నువ్వు అటే సపోర్ట్ చేస్తున్నావు. 5 మీరు పాడుతుంటే వినిపిస్తుంది. బాబా మొత్తం మైక్ అంతా అటు ఇటు పాస్ అవుతుంది కానీ పాట రావట్లే. మేడం గారు మీరు పాడండి. బల్పం పట్టి బామబల్లో ఆచుకుంటా పట్టి ప్రేమ మింగేసరే పాట రెండో లైన్. అమ్మ అంటే వదిన బస్సు అడిగి ఉంది. వదిన అక్కడ గేట్ తీయమంటారా? రైట్ ఆన్సర్ 1 పాయింట్. నేను చీట్ చేస్తున్నావు. హీరోయిన్ అటుందని అటుకెళ్ళే వేస్తా. లైన్ ఇటు కూడా చూడు, ఇటు అమ్మాయే. సున్నుండా ఎంత మాట అంటుంది చూసావా? నిజమే కదా, విజిలేసింది మేము, ఛాన్స్ ఇచ్చింది వాళ్ళకి. సున్నుండా ఓకే. మళ్ళీ నెక్స్ట్. ఇప్పుడు మీకు పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి టాస్క్. పెళ్లి కూతురు వస్తుంది, కళ్ళు మూసుకుంటుంది, మేము ఎవరో ఒకరిని తీసుకొస్తాం, వాళ్ళు చేయి టచ్ చేసి వాళ్ళు ఎవరో చెప్పాలి. ఏ సూపర్. ఓకే ఓకే. ఓకే మేడం గారు రెడీగా ఉన్నారు. ఓకే. మొట్టమొదటి వ్యక్తి ఓవులు వీళ్ళు. అబ్బా అబ్బా అదే మామయ్య గారు. ఏమండి మామయ్య గారు, మీరు ఇంత యంగ్ మామయ్య గారు మాకు చెప్పలేదు. నాకు తిన పేరు తెలీదు. తిను ఆయనకి ఏమవుతుంది? ఆయనకి చెల్లెలు. చెల్లి. ఓకే. ముద్దమన్నారు హీరోయిన్. కాదు ఆవిడ చూసా ముద్దమన్నార సీరియల్ అట. ఎస్ ఆయన చెల్లి రైట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. మీ పేరు నిఖిత. ఓకే, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు తెలుసా పోనీ? ఆరెంజ్. రైట్ ఆన్సర్. ఎస్. నువ్వు కూర్చోమ్మా. ఈసారి చిన్నవాళ్ళైనా పర్లేదు కదా ఏజ్ లో. అలా అని పెద్దవాళ్ళు తీసుకొస్తాను, అది తెలీదా? మావయ్య గారు హీరోయిన్ అంతే, తిని హీరోయినే. అయ్యయ్యో అమ్మా, మామూలుగా ముట్టుకుని చెప్పొచ్చు కదా. హీరోయిన్ గారు, హీరో గారు కూడా ఇలా హ్యాండిల్ చేయలేదు మిమ్మల్ని ఎప్పుడు కదా. ఎస్, రైట్ ఆన్సర్. మేడం గారు మీరు రండి. ఏం చేస్తున్నావు ప్రదీప్ నువ్వు అసలు? ఆవిడ రావడానికి సిగ్గుపడుతున్నారు, వెనక వరుసలో ఉన్నారుగా, తీసుకొస్తున్నా. రాజేష్. ఆహా, చిన్నపిల్లలు తీసుకొస్తే మావయ్య గారు అంటారు, హీరోయిన్ గారిని తీసుకొస్తే హీరోయిన్ హీరోయిన్ అంటారు. లేదు, తిను రాజేష్ నాకు తెలుసు. హ్యాండ్ ఇవ్వగానే తెలిసింది. హ్యాండ్ ఇవ్వగానే తెలిసిపోయింది. హ్యాండ్ ఇస్తాడా? బాగా అలవాటు కదా మీ అబ్బాయిలకి. అమ్మా నేనేం చేసా? అమ్మో, ఇవిడు కళ్ళకత్తలు అర్జెంట్ తీసేయాలి, ఇవిడు తిట్టేస్తుంది అందరినీ. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. 2 and 2 points లో ఉన్నారు. వెల్ ప్లేడ్. లెట్స్ సీ నెక్స్ట్ పిక్చర్. యా, విజిల్ వేసారు. పాట పాడండి అయితే. ఇక్కడ విజిల్. నా మనసుల చోట చిన్నది, ఒక వరమే కోరుకున్నది అడగగని. మేడం ఇది పెళ్లి మేడం, సాడ్ సాంగ్ పాడుతున్నారు. హార్ట్ అమ్మా, హార్ట్ రావాలి. అది హార్ట్ కదా.
గుండె నిండా పని గుడి అనుకున్న గంటలు పాటలే. కువల గొంతులు ఎన్నో మోగుతుంటే. రాంగ్ ఆన్సర్. సారీ, మీరు పాటలాకపోయారు. వాళ్ళు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు కదా. డిస్టర్బ్ అవ్వకండి. అయ్యో, ఓకే. My love is good, పాడండి. సిగ్గుపడతారు 5 ఏంటండి? ఏయ్, 4 3 పాడరా. 2 1. మీరు పాడండి. My heart is beating, అదోలా తెలుసుకోండి మాది ఎనాలి వెయిటింగ్ అనేలా. తరుముతోంది మది పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి. కనులలో ఒదిగితే దొరుకుతుంది. రైట్ ఆన్సర్. సో ఇట్ సైడ్ కూడా 3 పాయింట్స్, ఇట్ సైడ్ కూడా 3 పాయింట్స్. ఎవరు గెలిచారు ఎలా తెలుస్తుంది? ఇద్దరు గెలిచాం. ఇద్దరు గెలిస్తే ఖచ్చితంగా ఫైనల్ విన్నర్ ఒకరు ఉండాలి. సో ఇంకొకటి సరే, ఇస్తారు. ఒక పని చేద్దాం. Okay. టై బ్రేకర్ లాస్ట్ పిక్చర్ రెడీగా ఉండే విజిల్స్ తో పిక్చర్. ఎస్, ఇట్ సైడ్ విజిల్ వచ్చింది. కులుకా కుశలమా సకుడా సౌఖ్యమా సరసం సత్యమా తెలుపుమా. సూపర్, కంగ్రాచులేషన్స్. ఆడపల్లి వారు గెలిచారు. గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి జల్దీగా నూరాలే సంధ్య మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి. గున్న మామిడి పిలకున్న మామిడి తోటకి గున్న మామిడి పిలకున్న మామిడి తోటకి రావాలని ఉంది బాగా మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి. సూపర్, థ్యాంక్ యూ మీ ఇద్దరికి. ఈ షోకి వచ్చినందుకు, మీ బెస్ట్ విషెస్ వాళ్ళకి తెలియచేసినందుకు, అండ్ సరదాగా వాళ్ళతో పాటు ఆడి పాడినందుకు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఆయనతో మీరు ఈ షోకి రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఓ సైడ్ ఆయన ఓ సైడ్ పెట్టి నేను హోస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్, అప్పుడు నేనే యాంకరింగ్ చేస్తా. నేను ఇంకొన్నాళ్ళు బతుకుదాం అనుకున్నాను. ఇలాంటి షోల మీద 2-3 EMIలు పెట్టుకున్నాను ప్లీజ్. సమంత హ్యాండ్ ఇచ్చింది కదా. యా, ఎప్పుడు నెక్స్ట్ తనే చాలా లైన్ లో హ్యాండ్ ఇవ్వడం హ్యాండ్ కి లెగ్ ఇస్తుంది. తన్ను నువ్వు నన్ను తంతావా? నేను తనకు బరాబర్ తో ఏలే, కాజల్ అగర్వాల్ కూడా అడిగింది, నేను కొంచెం టైం అడిగాను. దేనికి అడిగారు? అంటే మ్యారేజ్ గురించి అడిగా కాజల్ అగర్వాల్. సో అయితే వీళ్ళు ప్రదీప్, ఓ మై గాడ్, ప్రదీప్ గారు మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఇప్పటికి ఇప్పుడు బట్ థ్యాంక్ యూ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే మీ ఇద్దరికి మా తరఫు నుంచి ఒక చిన్న కానుక. మీ పెద్దవాళ్ళతో పాటు మండపం మీదకి వెళ్దాం రండి. ఐదు రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరే.
ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో మేడం గారు మీరు మాట్లాడే ముందు గురువు గారు ఎలా అనిపించింది? రెండో వేడుక చేద్దాం. బాగుంది ప్రోగ్రామ్, చాలా బాగుంది. మీరు మామూలుగానే ఇంత కామా సార్, లేకపోతే ఈ రోజే ఇలా కామ్ గా ఉన్నారా? ఈ రోజు నటన. ఓ మై గాడ్. ఓకే, బట్ ఇలాగే కీప్ స్మైలింగ్. అండ్ మేడం గారు? జీ తెలుగు ద్వారా మంచి స్వీట్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ఇలాగే రెండు కుటుంబాలని ఒకటి చేస్తూ, ఇద్దరిని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్, థ్యాంక్ యూ.